విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై గత 11 రోజులుగా తిరుపతి ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయం వద్ద కార్మికులు ఎర్రటి ఎండలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న యాజమాన్యం పట్టి పట్టనట్లు వ్యవహరిస్తోందని, తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించే పరిస్థితి కనబడటం లేదని సిఐటియు తిరుపతి జిల్లా కార్యదర్శి జయచంద్ర అన్నారు. కార్మికులు చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలుపుతూ ఈ నెల 7న జరగబోయే మహాధర్నా పోస్టర్లు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ నెల 7వ తేదీన జరిగే విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి 7వ తేదీ ధర్నాను సీఎండీ ఆఫీస్ దగ్గర జరుగుతున్నటువంటి ధర్నాను విజయవంతం చేయాలని చెప్పని సిఐటియుగా పిలుపునిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కాంట్రాక్ట్ కార్మికులకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏవి కూడా సీఎండీ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను వీటన్నింటినీ కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పని ధర్నా పిలుపునిస్తున్నాం. ఈ ధర్నా విజయవంతం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జీవో నెంబర్ 2 తీసుకొచ్చింది. ఆ 2 జీవో నెంబర్ వల్ల ఇట్లాంటి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు ఎటువంటి ఒరిగినటువంటి పాపాన పోలేదు. దానివల్ల ఏమంటే కేవలం 5 డిపార్ట్మెంట్లకు మాత్రమే ప్రయోజనం చేకూర్చడానికి అవకాశం ఉంది. మిగతా డిపార్ట్మెంట్కి అందరికి కూడా అది వర్తింపయ్యే అవకాశం లేదు. అదేం ప్రధానమైనటువంటి